హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక మనకు ప్రీవియస్ వీడియోలో ఏంటంటే మనకు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి గ్రేడ్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి హెచ్హెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించినటువంటి మెడికల్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో హెచ్హెచ్ క్యాండిడేట్ సంబంధించినటువంటి 5th స్పెల్కి సంబంధించినటువంటి సివి లిస్ట్ అనేది రావడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఇస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ హెచ్హెచ్ క్యాండిడేట్స్లోనే మనకు 5th స్పెల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చూసుకోవచ్చు ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఉన్నాయండి. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి జనరల్ బీడీ సంబంధించినటువంటి ఏదైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నోటిఫికేషన్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ 5th స్పెల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అండ్ వీటికి సంబంధించినటువంటి సివికి సంబంధించి 1st స్పెల్, 2nd స్పెల్ అండ్ 3rd స్పెల్, 4th స్పెల్కి సంబంధించినటువంటి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి డేట్స్ కూడా అనౌన్స్ అయితే చేయడం జరిగింది. అండ్ క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ పికప్ ఫర్ ది 5th స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ 2 HH vacancies which has mentioned will be declared later, and the provisional selection notification dated on 17/3/2025 రోజున వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ద బేసిక్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ 24/6/2024 ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో 29th వరకు జరగడం జరిగిందండి. అండ్ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఆన్ 2/4/2025 at 10:30 AM టు అప్ టు 5 PM వరకు మనకు కమిషన్ ఆఫీస్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఎవరికంటే మనకు ఈ హెచ్హెచ్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ 2 HH వేకెన్సీస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఎక్కడ ఉంటుందంటే మనకు టీజీపీఎస్సీ కమిషన్ ఆఫీస్లోనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు మీ యొక్క ఒరిజినల్ produce the following certificates in original along with the photostat copies duly self-attested at the time of verification of certificates అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ రిజర్వ్ డే ఎప్పుడు కేటాయిస్తారంటే 3/4/2025 రోజున మనకు రిజర్వ్ డే అనేది ఉండడం జరుగుతుంది. ఈ రిజర్వ్ డే ఎందుకు చేస్తారంటే ఇక్కడ పెండింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ పెండింగ్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయడం కొరకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక మీరు సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలనుకుంటే మీకు చాలామందికి ఐడియా ఉంటుంది. అండ్ చెక్ లిస్ట్ ఫస్ట్ వన్. అండ్ చెక్ లిస్ట్ అంటే ఏముండదండి, మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటానే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ అంటే మీ యొక్క అప్లికేషన్ టైంలో చేసినటువంటి పీడిఎఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవైతే 2 కాపీస్ తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హాల్ టికెట్ మ్యాండేటరీ అండి. అండ్ ఎస్ఎస్సి మెమో తీసుకెళ్ళాలి. 1st to 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అండి. ఒకవేళ లేకపోతే మాత్రం మీరు రెసిడెన్షియల్ సంబంధించినటువంటి ఒకవేళ మీరు ఆ అకాడమిక్ ఇయర్లో చదివినటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కన్సైన్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మీకు ఇస్తారు, అది తీసుకెళ్ళినా పర్లేదు. అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ ఆల్ మార్క్స్ మెమో లైక్ బీఈడికి సంబంధించి డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. క్యాస్ట్ వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్స్ అయినా కానీ మీ యొక్క ఫాదర్ నేమ్ ఉన్న క్యాండిడేట్ సంబంధించి ఉన్న సర్టిఫికేట్ మాత్రమే మీకు అవైలబుల్ ఉంటే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ నాన్ క్రిమి లేయర్ వచ్చేసి బీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఎన్సీఆర్ వచ్చేసి ఫినాన్సియర్ సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించిన అనుగుణంగానే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేట్స్ ఉందో అదైతే నాట్ అలౌడ్ అండి. అంటే ఓబీసీ సర్టిఫికేట్ అనేది అంటే మీకు అప్లికేబుల్ అయితే కాదు. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఖచ్చితంగా మీ సేవ ద్వారా ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇన్ ద గౌట్ ఎంప్లాయీ సంబంధించి మీరు ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఒకవేళ మీరు అప్లికేబుల్ అయితే. అండ్ ఎన్ఓసీ అండి. ఎన్ఓసీ వచ్చేసి మనకు ఇన్ సర్వీస్ కోటా సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 కాపీస్ ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్ వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ ఉంటేనే మిమ్మల్ని లోపలికి అయితే అలౌ చేస్తారండి. అండ్ ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ పర్సూయింగ్ ద నోటిఫికేషన్ నెంబర్ 2025 నాటికి ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. అండ్ వెబ్ లింక్స్ వచ్చేసి 2/4/2025 రోజున మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఎంచుకోవచ్చు. అండ్ లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది కూడా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి, ద క్యాండిడేట్స్ హ్యావ్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్
2/4/2025 to 3/4/2025 ఇన్ టీజీపీఎస్సీ వెబ్సైట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా వీటికి సంబంధించిన లింక్స్ యాక్టివేట్ కాగానే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఫర్ ది క్యాండిడేట్స్ పికప్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చేసి 5th స్పెల్కి సంబంధించి చూసుకోవచ్చు. డేట్ వచ్చేసి 2/4/2025. ఇక్కడ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు డబ్ల్యూడీ డిపార్ట్మెంట్ అండ్ సిడబ్ల్యూ డిపార్ట్మెంట్ జనరల్ బీఈడీ సంబంధించి అండి. ఇది మళ్ళీ స్పెషల్ బీఈడీ కాదు, జనరల్ బీఈడీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అన్నమాట. ఇందులో మనకు టోటల్గా వచ్చేసి 7 క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఈ 7 క్యాండిడేట్స్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2 సంబంధించిన డేట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు 2/4/2025 రోజున మనకు వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అండ్ రిజర్వ్ డే ఎప్పుడు కేటాయిస్తారంటే 3/4/2025 రోజున రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2వ తారీఖు వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా 3వ తారీఖు అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీకు సంబంధించినటువంటి పూర్తి సర్టిఫికేట్స్ అనేది అటెంప్ట్ అయితే చేయాలి ఖచ్చితంగా. అండ్ ఒకవేళ మీరు who attend the certificate verification in the pending documents if could not be accepted 5 PM అండి. ఒకవేళ మీరు 3వ తారీఖు 5 PM దాటితే మాత్రం ఖచ్చితంగా కమిషన్ అనేది తీసుకోలేదు. కొంచెం వాళ్ళు సంబంధించి ఎక్స్క్యూజ్ చేస్తే మాత్రం కొన్ని సందర్భాల్లో ఎక్స్క్యూజ్ చేస్తారు. మరి కఠినంగా ఉంటే మాత్రం మనం అయితే ఏం చేయలేమండి. మీకు ఫర్దర్గా మీకు వీటికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు నాకు డైరెక్ట్గా డిఎం చేయవచ్చు. ఒక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.